ఫస్ట్ మ్యాచ్ కాటేరమ్మకి ఇచ్చాము, దిష్టి పోవాలని చెప్తున్న ఎస్ఆర్హెచ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అయితే చిన్న స్వామిలో చిందేసి మరీ తమ ఫస్ట్ మ్యాచ్ని గెలిచేశారు. ఇక మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే టాస్ ఓడిపి బ్యాటింగ్కి దిగిన ఎస్ఆర్హెచ్. ట్రావిస్ హెడ్, పులి అభిషేక్ శర్మ ఓపెనింగ్ వచ్చారు. ఇక ఆర్సీబీ తరఫున అయితే బౌలింగ్ అటాక్ను ఓపెన్ చేసింది న్యూజిలాండ్ బౌలర్ అయినటువంటి జాకబ్ డఫీ. తన డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్లో ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చి ఫస్ట్ 3 balls బాగా వేశాడు. ఇక థర్డ్ బాల్కే ఆర్సీబీ అయితే క్యాచ్ అవుట్ రివ్యూకి వెళ్ళింది. కానీ రివ్యూ అన్సక్సెస్ఫుల్ అవడంతో ఆర్సీబీకి ఒక రివ్యూ వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ బాల్లో అభిషేక్ శర్మ 6తో డఫీకి మంచి వెల్కమ్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్ ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ అయితే 7 runs కొట్టింది. సెకండ్ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ అయితే 10 runs ఇచ్చాడు. మంచి స్టార్ట్ అనుకుని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇదే టైంలో తన సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ని వైడ్ వేసిన డఫీ నెక్స్ట్ బాల్లో అభిషేక్ శర్మని అవుట్ చేశాడు. ఉపవాసంలో ఉన్నానని చెప్పి మన పులి అభిషేక్ శర్మ అయితే 8 balls 7 runs చేసి డగౌట్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. అదే ఓవర్ లాస్ట్ బాల్కి హెడ్ కూడా డీప్లో ఉన్న సాల్ట్కి క్యాచ్ ఇచ్చి ఆర్సీబీకి హెడ్ఏక్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. 5th ఓవర్లోనే తన థర్డ్ ఓవర్ వేయడానికి వచ్చిన డఫీకి వికెట్ ఇచ్చి మరి తను ఆర్సీబీ స్పై అని మరోసారి ప్రపంచానికి ప్రూవ్ చేసుకున్న నితీష్ కుమార్ రెడ్డి. అలా పవర్ ప్లే ఫినిష్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 49 for 3. 6th మరియు 7th ఓవర్లో అభినందన్ సింగ్ మరియు షెపర్డ్ 16 runs ఇచ్చి ఎస్ఆర్హెచ్కి ఊపు తెచ్చారు. 10 ఓవర్లకి ఎస్ఆర్హెచ్ 87 runsకి 3 వికెట్లు కోల్పోయారు. ఈ టైంలో తన సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చినటువంటి కుర్నల్ పాండ్యాని కుక్కను కొట్టినట్టు కొట్టి 13వ ఓవర్లో ఏకంగా 3 6లతో 21 runs అయితే సమర్పించుకున్న కుర్నల్ పాండ్యా. కానీ నెక్స్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి షెపర్డ్ క్లాసన్ అవుట్ చేశాడు. కానీ ఆన్ సైడ్లో ఉన్న సాల్ట్ క్యాచ్ తీసుకున్నాడు. బట్ ఇది చాలా కాంట్రవర్షియల్ క్యాచ్. థర్డ్ ఎంపైర్ 4-5 సార్లు చూసి అవుట్ ఇచ్చాడు. కానీ క్లాసన్ కోపంతో వెళ్ళిపోయాడు. ఎందుకంటే కొంతమందికి ఇది అవుట్ అనిపించింది, ఇంకొంతమందికి ఇది బౌండరీ రోప్ కుషన్స్ టచ్ అయింది, నాట్అవుట్ లాగా అనిపించింది. బట్ క్లాసన్ కూడా నాట్అవుట్ లాగే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో, అవుట్ ఆర్ నాట్అవుట్ చెప్పండి. తర్వాత వచ్చిన షాయిల్ అరోరా స్కోర్ బోర్డుని పెద్దగా డిస్టర్బ్ చేయకుండా 6 balls 9 runs చేసి సుయాష్ బౌలింగ్లో అవుట్ అయి వెళ్ళిపోయాడు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 142 runsకి 5 వికెట్లు కోల్పోయింది. టైమ్అవుట్ కంప్లీట్ అయిన నెక్స్ట్ ఓవర్లో 5th బాల్కి 6 కొట్టిన ఇషాన్ కిషన్ లాస్ట్ బాల్ మళ్ళీ బౌండరీ కొట్టబోయి అవుట్ అయ్యాడు. కానీ ఈ క్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్, క్యాచ్ ఆఫ్ ద డెకేడ్ అని చెప్పుకున్నా తక్కువే. జస్ట్ అలా 4 కోసం ఇషాన్ కిషన్ గ్యాప్లో బాల్ ప్లేస్ చేయబోతూ అసలు ఫ్రేమ్లో లేనటువంటి సాల్ట్ తన రైట్ సైడ్కి రన్ చేసుకుంటూ ఫుల్ లెంత్ డైవ్ కొట్టి సింగిల్ హ్యాండ్తో గాల్లో అన్బిలీవబుల్ క్యాచ్ తీసుకున్నాడు. తన క్యాచెస్కి తన ఫీల్డింగ్కి అయితే ఈరోజు నేను గులాం అయిపోయాను భయ్య. అసలు ఆ క్యాచెస్ ఏంది, ఆ ఫీల్డింగ్ ఏంది, నువ్వు మనిషివా మానవ మృగానివారా అనిపించింది ఫిలిప్ సాల్ట్ని చూస్తుంటే. ఇంకోవైపు బ్యాటింగ్ చేస్తున్న అంకిత్ వర్మ అయితే 12 balls 26 runs చేశాడు. అంకిత్ వర్మ 26 runs మీద కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. దీంతో అంకిత్ వర్మ 18 balls 43 runs చేసి అవుట్ అయ్యాడు. ఇక 20 overs ఫినిష్ అయ్యేసరికి ఎస్ఆర్హెచ్ అయితే 201 runs చేసి 9 వికెట్లు కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఆర్సీబీ అయితే ఫస్ట్ ఓవర్లో 9 runs చేసింది. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కే సాల్ట్ అయితే 7 balls 8 runs చేసి అవుట్ అయ్యాడు. కానీ ఇక్కడ నుండి ఆర్సీబీకి అసలైన మ్యాచ్ స్టార్ట్ అయింది. 1 downలో వచ్చిన పడికల్ ఫస్ట్ బాల్ని 6తో స్టార్ట్ చేశాడు. సెకండ్ ఓవర్ మరియు థర్డ్ ఓవర్లో 12 runs సమర్పించుకున్న ఎస్ఆర్హెచ్ బౌలర్స్. 4th ఓవర్తో ఐపీఎల్లో తన బౌలింగ్ డెబ్యూ చేసినటువంటి డేవిడ్ పెయిన్ మాత్రమే మిగిల్చారు. డెబ్యూటెంట్ అనే కనికరం కూడా లేకుండా తన ఫస్ట్ ఓవర్లోనే ఏకంగా 18 runs కొట్టించుకున్న డేవిడ్ పెయిన్ మాత్రమే మిగిలింది. ఇక 5th ఓవర్లో ఏకంగా 16 runs. ఇక 6th ఓవర్లో కొంచెం తక్కువ 9 runsతో పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీకి అయితే ఏకంగా 76 runs సమర్పించుకొని 1 వికెట్ మాత్రమే తీసిన ఎస్ఆర్హెచ్ బౌలర్స్. మ్యాచ్ని అయితే పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ అయితే సగం తన వైపుకు లాగేసుకునింది. పవర్ ప్లే నెక్స్ట్ ఓవర్లో 5th బాల్ని కోహ్లీ 6 కొట్టాడు భయ్యా. నా భూతో నా భవిష్యత్. అట్లాంటి షాట్ చూడడం మాత్రం క్లాస్ అంటే క్లాస్ భయ్యా. క్లాస్ అంటే కోహ్లీ అంటే క్లాష్. ఆ షాట్ చూసిన తర్వాత కోహ్లీని చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్పకుండా తప్పక మానరు భయ్యా. ఇలా కోహ్లీ మరియు పడికల్ ఇద్దరు కలిసి 8.1 ఓవర్లోనే ఆర్సీబీని 100 మార్క్ దాటిచ్చారు. జస్ట్ 26 balls 61 runs కొట్టినటువంటి దేవదత్ పడికల్ దుమ్ము రేపి దంచి కొట్టాడు మామ. ఒక సూపర్ నాక్తో అయితే దేవదత్ పడికల్, హర్ష్ దుబే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో 12th ఓవర్ అయినటువంటి ఈశాన్ మలింగ వేసిన ఓవర్ మ్యాచ్లోనే ఎక్స్పెన్సివ్ ఓవర్గా మారింది. 22 పరుగులు సమర్పించుకున్న ఈశాన్ మలింగ అయితే తిరిగి మళ్ళీ బౌలింగ్కి రాలేదు. ఈ సమయంలో అయితే ఆర్సీబీ కెప్టెన్ పటిదర్ అవుట్ అయ్యాడు. ఒక క్విక్ ఫైర్ నాక్ ఆడి పటిదర్ అయితే 31 runs జస్ట్ కేవలం 12 balls కంప్లీట్ చేసుకొని అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే వచ్చిన జితేష్ కూడా వెంటనే వెళ్ళిపోయాడు. 2 వికెట్స్ వెంటనే పడినా కానీ అప్పటికే ఎస్ఆర్హెచ్కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో ఎస్ఆర్హెచ్ అయితే కంబ్యాక్ చేయలేకపోయింది. 14వ ఓవర్లో తన 50 కంప్లీట్ చేసుకున్న విరాట్ కోహ్లీ 16th ఓవర్లో టిమ్ డేవిడ్తో కలిసి మ్యాచ్ని ముగించాడు. 300 రోజుల తర్వాత T20 ఆడుతున్న విరాట్ కోహ్లీ ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద కింగ్, ద చేజ్ మాస్టర్ ఇలా ఎన్నో పేర్లు ఉన్నటువంటి కోహ్లీ 38 balls 69 runs చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్
మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూస్తుంటే ఇంత వీక్గా అనిపించింది. ఈ బౌలింగ్ లైనప్తో ఫస్ట్ మ్యాచే కాదు టోర్నమెంట్లో ఏ మ్యాచ్ గెలవలేరు అనిపిస్తుంది. ఫీల్డింగ్ అయితే బౌలింగ్ కంటే వరస్ట్. ఇక ఇషాన్ కిషన్ చూసుకుంటే ముడ్డిలోంచి 2 ఫోర్స్ని బైస్ రూపంలో పంపించాడు. ఇక క్లాసన్ అయితే కోహ్లీని 28 మీద ఒక సిట్టర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇక మన ఆర్సీబీ స్పై గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎలా అయితేనేమి ఆర్సీబీ తన ఫస్ట్ హోమ్ మ్యాచ్ని తన హోమ్ ఫ్యాన్స్ ముందు గెలిచేసింది. ఇక మరి టోర్నమెంట్లో ఎవరు ఎలా ఆడబోతున్నారో నెక్స్ట్ మ్యాచెస్ చూద్దాం. మీరైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.